గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మరి ఈ రోజు అయితే నారాయణ 12 ప్రాపర్టీ షోలో ఉన్నాము. సో మరి ఆల్మోస్ట్ ఇక్కడ ఇన్ని స్టాల్స్ ఉన్నాయి, నియర్లీ 140 స్టాల్స్ ఉన్నాయి. సో మరి అందులో ఒకదైన స్టాల్ అంటే మరి ఎస్బీఐ స్టాల్ దగ్గర ఉన్నాము. సో ఎస్బీఐ బ్యాంక్స్ వాళ్ళకి, సో మరి వేరే బ్యాంక్స్ వాళ్ళకి ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఇస్తున్నారు, హోమ్ లోన్స్ ఎలా ఇస్తున్నారో సో తెలుసుకోవాలనుకుంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడాల్సిందే. సో నమస్తే అండి. నమస్తే సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు నాయక్ అండి, చీఫ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. ఓకే అండి. సో మీరు ఇస్తున్న లోన్స్ కి బయట ఇస్తున్న బ్యాంక్స్, వేరే బ్యాంక్స్, అదర్ బ్యాంక్స్ తోటి కంపేర్ చేస్తే మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలాగుంది? అండ్ ఓన్లీ హౌస్ లోన్స్ ఏనా లేకపోతే ఇంకా మీద అదర్ ఎక్విప్మెంట్స్ కూడా మీరు లోన్స్ ఇస్తున్నారా? ఎస్ అండి, మేము టోటల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కీమ్స్లో హోమ్ లోన్స్తో పాటు హోమ్ లోన్ టేక్ ఓవర్, టాప్అప్ లోన్స్, పీ ల్యాప్ అంటే లోన్ ఎగ్నెస్ట్ ప్రాపర్టీ, పర్సనల్ లోన్, ఈ 4 స్కీములు మా దగ్గర ఉన్నాయి. అది కాంపిటేటివ్ రేట్ అంటే తక్కువలో తక్కువ 8.45 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సబ్జెక్టు సివిల్ రేట్ బేస్డ్ అన్నట్టు. అయితే రియల్ ఎస్టేట్ రంగానికి మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున మేము చేసిన కృషి చెప్పుకోదగ్గది. అవుట్ రైట్గా మేము రియల్ ఎస్టేట్ రంగానికి తోడ్పాటు చేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్ద కాలం నుంచి ఈ రియల్ ఎస్టేట్ రంగానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అందుతున్న సహకారం అనేది ఇక్కడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న బిల్డర్స్, రియల్టర్స్ వాళ్ళందరికీ తెలిసిందే. ఇక ముందు కూడా మేము ఈ రంగం అభివృద్ధిలో మ్యాక్సిమం తోడ్పాటు చేస్తాం మేము. అయితే మాది 8.45 అనేది బేసిక్ ఇంట్రెస్ట్ రేట్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత 5 వర్కింగ్ డేస్లో మేము లోన్స్ కస్టమర్కి అందేటట్టు చూస్తాం. అది చాలా ఇది. తర్వాత నో ప్రాసెసింగ్ ఛార్జెస్, ప్రీపెయిడ్ పెనాల్టీస్ కూడా లేవు. సో సివిల్ స్కోర్ కూడా బేస్ చేసుకొని మీరు లోన్ ఇస్తారు? ఎస్ అండి, ఎస్. ఓకే. సో సివిల్ స్కోర్ కనుక తక్కువ ఉన్నట్లయితే మీరు లోన్స్ కి అప్రూవ్ మినిమం 8.45 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కాదంటే ఇన్ రౌండ్స్ ఆఫ్ 5 బేసిస్ పాయింట్స్తో ఉంటుంది అన్నట్టు. అంటే 8.5, 8.55 అంటే బ్యాడ్ ఉంటే తప్పితే మిగతా నార్మల్గా అయితే స్టార్టింగ్ బేసిక్ అయితే 8.45 నుంచి స్టార్ట్ అవుతుంది. మా దగ్గర లోయెస్ట్ ఈఎంఐ పర్ ల్యాక్ అనేది చాలా గమనించదగ్గది. తర్వాత స్కీమ్లో మ్యాక్స్ గెయిన్ అని ఓడి ఫెసిలిటీ ఉంది, హౌసింగ్లోనూ ఓడి ఫెసిలిటీ ఉంది. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డైలీ రిడక్షన్ బ్యాలెన్స్, రిడ్యూస్డ్ బ్యాలెన్స్ ఉంటుంది. క్విక్ సర్వీసెస్ అంటే 5 వర్కింగ్ డేస్లో లోన్ అందిస్తాము. నో ప్రీ క్లోజర్ ఛార్జెస్, ఎవరన్నా డబ్బు నుండి ముందుగా క్లోజ్ చేసుకుంటే వేరే బ్యాంకులు అయితే పెనాల్టీ ఇస్తారు, మా దగ్గర పెనాల్టీ లేదు. తర్వాత నో రీపేమెంట్ పెనాల్టీ కూడా లేదు, రీపేమెంట్ అడిషనల్గా కూడా చేసుకోవచ్చు. అంటే ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది మా నినాదం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అట్లండి. తర్వాత నో హిడెన్ ఛార్జెస్, జీరో ప్రాసెసింగ్ ఫీ కూడా లేదు. అట్లా ఈ 5 డేస్ లో ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో సివిల్ బేస్ చేసుకొని చూసుకొని లోన్స్ అనేవి. తర్వాత మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు ఏవో కింద మొత్తం 105 ప్రాజెక్ట్స్ టైఅప్ అయి ఉన్నాయి. అందులో ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లో 75 ఉన్నాయి. 75 ప్రాజెక్టులు టైఅప్ అయి ఉన్నాయి. ఈ టైఅప్ అయి ఉన్న ప్రాజెక్టుల నుంచి వచ్చే బారోవర్స్కి 5 వర్కింగ్ డేస్లో లోన్ శాంక్షన్ చేస్తాం. అది హైలైట్ అండి. వావ్, సూపర్. సో విన్నారు కదా, 8.6 వరకు అయితే మరి స్టార్టింగ్ ఈఎంఐ లోన్స్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో సివిల్ స్కోర్ ని బట్టి, సో మంచి స్కోర్ ఉంటే తొందరగానే మరి లోన్ అనేవి వస్తాయి. సో ఒకవేళ ఏమైనా చిన్న మిస్టేక్స్, బ్లెండర్ మిస్టేక్స్ ఉంటే సో వాటికి తగ్గట్టుగా పరిష్కారం చేసి లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అంతేకాకుండా 75% మొత్తం మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే మన హౌస్ లోన్స్ అన్ని వెళ్తున్నాయి. సో ఇంకా మీరు కూడా హౌస్ లోన్స్ తీసుకోనుకుంటే క్లియర్గా వచ్చి ఇంకా కనుక్కొని సో మీకున్న దాన్ని బట్టి మీరు లోన్ తీసుకొని సో ముందుకు వెళ్తారని నమ్మకం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.